హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఈరోజు మన కిచెన్లో మరొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఇది మామిడి అల్లం అండి. చూడడానికి మామూలు అల్లం లాగానే ఉంటుంది. ఈ మామిడి అల్లం మనకు సంవత్సరం పొడవునా దొరకదు. ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. సీజనల్గా మనకు దొరికే ఫుడ్స్లో ఎప్పుడూ కూడా ఆ సీజన్కి అవసరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మామిడి అల్లం శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి చర్మ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. స్కిన్ టోన్ని మెరుగుపరచడానికి, ఇతర చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. ఇదే మామిడి అల్లంతో మనం ఊరగాయ పెట్టబోతున్నామండి. ముందుగా ఒక 50 గ్రాముల మామిడి అల్లంని తీసుకొని పైన పీల్ తీసేసుకొని నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 నిమ్మకాయలని రసం తీసి ఇలా ఒక బౌల్లోకి తీసి ఉంచుకున్నాను. ఉప్పు కాస్త టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం పసుపు అండి, 1/2 స్పూన్ వరకు ఇవి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఊరగాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మనం ఈ ముక్కల్లోకి సరిపోయినంత నిమ్మకాయ రసం వేయాలండి. వాటర్ ఇంకేం యాడ్ చేయకూడదు. ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే. ఆ ముక్కలకి సరిపోయినంత మునిగేటట్టు నిమ్మకాయ రసం వేసుకోవాలి. అందులో 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 రోజులు బయట ఉంచుకొని ఊరపెట్టుకోవాలి. ఇలా ఊరపెట్టుకున్న తర్వాత 3 రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మజ్జిగన్నంలో అలా వాంతులు వికారంగా ఉన్నప్పుడు ఇవి 2 ముక్కలు వేసుకొని తింటే కనుక ఈ సమస్యలు అన్నవి తగ్గుతాయి. ఈ మామిడల్లం పైకి తెల్లగా లోపల పసుపు రంగులో ఉంటుంది. అయితే దీన్ని కట్ చేస్తే మామిడికాయ వాసన వస్తుందండి. అలాగే తింటున్నప్పుడు కూడా పచ్చి మామిడికాయ తింటున్నట్టు అనిపిస్తుంది. మామిడల్లంతో పులిహోర చేసుకుంటారు, ఊరగాయ పెట్టుకుంటారు. అలాగే నిమ్మరసం, సరిపోయినంత ఉప్పు, కావాల్సి ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. వేసుకొని చిటికెడంత పసుపు కూడా వేసుకొని ఊరపెట్టుకొని కూడా తింటుంటారు. దీనికున్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఆయుర్వేదం, యునాని వైద్య విధానంలో వాడుతున్నారు. ఇంతేం ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మామిడి అల్లం ఊరగాయ రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.